ఆ బంధం అబద్ధమా, ఆ బంధం అబద్ధమా, ఆ స్నేహం అబద్ధమా. ఆ సాంగ్ ఒక 100 times తిన్నాక నా బ్రేకప్ తర్వాత. ఒక్కసారైనా ప్రేమ నా పైన చూపించవా, ఆ బంధం అబద్ధమా. నీకు ఆ సాంగ్ ఎందుకు వినాలనిపించింది? అంటే నాకు సెట్ అయింది అక్క, సింక్ అయిపోయింది సాంగ్. అంటే తను మోసం చేసింది కదా, అలాంటప్పుడు నువ్వు ఆ సాంగ్ ఎందుకు వినాలనిపించింది? తనకి నువ్వేం చెప్పలేదా? ఇలా ఎందుకు మోసం- నేను చెప్తే తను చెప్పేసింది నాకు నువ్వు వద్దు, ఇంకా నేను ఇతనితో వెళ్ళిపోతానని చెప్పేసింది. ఆ రోజు ఇంకా రోడ్ పైన ఇంటికి వెళ్ళలేదు నేను. నిన్నే నమ్మి చేశానే నేరం. నాతో 3 months వరకు తిరిగింది అక్క. ఇక్కడే పివిఆర్ మాల్లోనే అంతా తిరగడము, రొమాన్స్ అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత వాళ్ళ అన్న అని చెప్పింది నాకు. తర్వాత 3 months తర్వాత అతన్ని తీసుకొని వచ్చి నువ్వు నాకు మూవీ ఏం గుర్తు రాలేదు. ఆ తర్వాత సాంగ్ వెళ్ళింది అక్క, ఇది ప్రాణం కన్నా సాంగ్ ఉంది కదా, ఆ బంధం అబద్ధమా, ఆ బంధం అబద్ధమా, ఆ స్నేహం అబద్ధమా. ఆ సాంగ్ ఒక 100 times తిన్నాక నా బ్రేకప్ తర్వాత. ఒక్కసారైనా ప్రేమ నా పైన చూపించవా, ఆ బంధం అబద్ధమా. నీకు ఆ సాంగ్ ఎందుకు వినాలనిపించింది? అంటే నాకు సెట్ అయింది అక్క, సింక్ అయిపోయింది సాంగ్. అంటే తను మోసం చేసింది కదా, అలాంటప్పుడు నువ్వు ఆ సాంగ్ ఎందుకు వినాలనిపించింది? తనకి నువ్వేం చెప్పలేదా? ఇలా ఎందుకు మోసం- నేను చెప్తే తను చెప్పేసింది నాకు నువ్వు వద్దు, ఇంకా నేను ఇతనితో వెళ్ళిపోతానని చెప్పేసింది. ఆ రోజు ఇంకా రోడ్ పైన ఇంటికి వెళ్ళలేదు నేను. నిన్నే నమ్మి చేశానే నేరం. అంటే ఒక అమ్మాయి అలా చెప్పినప్పుడు అబ్బాయికి ఏం చేయాలనిపిస్తుంది? ఏం సూసైడల్ థాట్స్ వస్తాయి అక్క, సూసైడల్ థాట్స్ వస్తాయి. కానీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, సూసైడ్ చేసుకుని నువ్వేం చేస్తావు, వెనక మీ అమ్మ నాన్న అదే అక్క, దాని గురించి ఆలోచించి ఆగిపోయాను. ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఏం లాభం అక్క, ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే ఏం లాభం, వదిలేసేయాలి అంతే. ఇంకా ఇప్పుడు నాతోనే కాకుండా నన్ను వదిలేసిన తర్వాత ఇంకా 10 members వస్తుంది. అది కథ అక్కడ. అర్థం కాదు. ఇంకా 10 members తో తిరుగుతుంది లైన్గా, ఒకరి తర్వాత ఒకరు అలా. నాకు వస్తా ఉన్నాయి, అరే నీ పిల్ల వీళ్ళతో తిరుగుతుందిరా, నీ పిల్ల వాళ్ళతో తిరుగుతుంది, నేనేం చేయాలరా? మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఎవరికక్క? నా ఫ్రెండ్స్ అడిగినప్పుడు అదే చెప్తా అక్క, నేను ఎప్పుడు వదిలేసా, దాని గురించి మర్చిపోయా, అసలు ఆ పిల్ల ఉందని కూడా నాకు తెలియదు ఇప్పుడు, అంతే వదిలేసిన. టైం పాస్ట్ ఇస్ పాస్ట్, ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలా. ఐ థింక్ ఫ్యూచర్ లో లవ్ వద్దంటాం. వద్దక్క, చేసినా కానీ ఒక స్టేజ్కి వచ్చాక మాత్రం చేస్తా. ఒకవేళ ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తే లేదక్క, ఏం లేదు. ఒక స్టేజ్కి వచ్చాకనే accept చేస్తా. అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా? అప్పుడు ఆలోచిద్దాం అక్క. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మన ఫైనాన్షియల్ పొజిషన్స్, మన బ్యాక్గ్రౌండ్ చూసి అప్పుడు ఆలోచించుకోవాలి అక్క. మన బ్యాక్గ్రౌండ్ చూసి వస్తారు కదా అక్క అమ్మాయిలు, ఏ అమ్మాయిలు అయినా కానీ. ఈ కాలంలో మాత్రం ఏ అమ్మాయిలా కానీ డబ్బు ఉంటే మాత్రమే వస్తుంది అక్క. డబ్బు 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 వాళ్ళ దగ్గర ఉండి కానీ ఇంట్లో ఇవ్వరు కదా వాళ్ళకి. ఒక 10% మాత్రమే ఇచ్చున్నారు అక్క, 90% మొత్తం పైసలే. ఈరోజు తిరుగుద్ది నీతో, నేను పైసలు పెట్టకపోతే రేపు వెళ్ళిపోద్ది. ఈ లైఫ్ లో లవ్ లేదంటున్నావు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? అన్నిట్లో బ్రేకప్స్ అయిపోయినాయి అక్క, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇవ్వరు లేరు అక్క. అయ్యో ఇదొక్కడే అక్క నాకు. తనకు వాల్యూ ఇస్తావా, పేరెంట్స్ కి వాల్యూ ఇస్తావా? ఫస్ట్ ఇద్దరు అక్క, నా తమ్ముడులా అంటాడు అక్క. తను నీ లైఫ్ లో ఏదన్నా మోసం చేసి వెళ్తే చేయడక్క, నాకు నమ్మకం ఉంది.